హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు వీడియోలో సెంటర్ క్లిప్ డిజైన్ అనేది చూపించబోతున్నాను. చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో చెప్పండి. దీనికోసం సెంటర్ క్లిప్ అని తీసుకున్నాను, అలాగే కుందన్స్ తీసుకున్నాను. షేప్ అనేది మన ఇష్టం అండి, ఏ షేప్ అని తీసుకోవచ్చు. నేను షేప్ కుందన్స్ తీసుకుంటున్నాను. కలర్స్ కూడా మన డ్రెస్ కానీ శారీస్ కానీ మ్యాచింగ్ తగ్గట్టు కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇలాగ సెంటర్ క్లిప్కి మనకి గ్లూ అనేది తీసుకున్నాను. B7000 గ్లూ అయితే మనకి స్ట్రాంగ్గా ఉంటుందండి. ఆ గ్లూని మొత్తం క్లిప్ అంతా కాకుండా అక్కడక్కడ మనం ఎంతవరకు క్లిప్స్ అనేవి కుందన్స్ అనేవి అంటించుకుంటామో అక్కడ వరకు ఇలా గ్లూ అనేది అప్లై చేసుకొని ఒక కుందన్ని ఇలాగ జస్ట్ 1 లైన్ వరకు అంటించుకుంటే సరిపోతుంది. ఫుల్గా మొత్తం గ్లూ అనేది అంటించుకుంటే మనం ప్రాసెస్లో చివరి వరకు వెళ్ళేసరికి అది డ్రై అయిపోతూ ఉంటుంది. అందుకని మనం ఎంతవరకు ఒక 4 కుందన్స్ వరకు అంటించుకుంటామో అక్కడ వరకు గ్లూ పెట్టుకొని ఇలాగా కంప్లీట్గా అంటించేసుకోవాలి. జస్ట్ మనం లైన్ వర్క్ పెట్టుకుంటే క్లిప్ అనేది రెడీ అయిపోతుంది. చూస్తున్నారా, చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. అలాగే ఇదే కుందన్స్తో మనం హెయిర్ బ్యాండ్ అనేది కూడా రెడీ చేసుకుందాం. దీనికోసం హెయిర్ బ్యాండ్ అలాగే బేస్ తీసుకుంటున్నాను, లాక్ తీసుకుంటున్నాను. మనం ఫస్ట్ హెయిర్ బ్యాండ్కి ఈ లాక్ అనేది పెట్టుకోవాలి. ఇలా చూపించే విధంగా ఇలా లాక్ పెట్టేసుకొని దీని మీద గ్లూ అనేది పెట్టుకోవాలి. ఈ బేస్ని ఆ గ్లూ అనేది అప్లై చేసుకొని మనం ఏ డిజైన్ బేస్ బ్యాండ్కి ఆ బేస్ని మనం దీని మీద పెట్టుకోవాలి. చూసినా కదా, ఇలా పెట్టేసుకొని ఒక 1 అవర్ వరకైనా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. మనం డ్రై అయిపోతే అది స్ట్రాంగ్గా ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగే దీని మీద పెట్టుకొని మనం దాన్ని కదిలించకుండా కంప్లీట్గా డ్రై అవ్వనివ్వాలి. ఇలా డ్రై అయిపోయాక చూసారా, స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మనం దీని మీద డిజైన్ అనేది పెట్టుకుందాం. ఫస్ట్ అవుట్లైన్ మొత్తం ఒక లైన్గా రౌండ్గా గ్లూ అనేది అప్లై చేసుకొని చూపించే విధంగా ఎస్ షేప్ ఇందాక చూపించినవే కుందన్స్తో మనం హెయిర్ బ్యాండ్ అనేది రెడీ చేస్తున్నాం కాబట్టి అవే కుందన్స్ని రౌండ్గా మనం గ్లూ పైన అప్లై చేసుకోవాలి. జస్ట్ పక్కనే పెట్టుకుంటూ రౌండ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో లేయర్ కోసం చూపించే విధంగా ఇక గ్లూ అనేది అప్లై చేసుకుంటున్నాను. ఈ గ్లూ మీదనే మనం సెకండ్ లేయర్ కూడా ఈ ఎస్ షేప్ ఇవే కుందన్స్ తీసుకుంటున్నాను. ఇలా చూపించే విధంగా దాని మీద పెట్టుకోవాలి. లోపల వైపుగా జస్ట్ మనం బెండ్ చేసినట్టుగా పెట్టుకోవాలి, మరి పైన కాకుండా. ఇలా చూపించే విధంగా సెకండ్ లైన్ కూడా కంప్లీట్గా రెడీ చేసేసుకోవాలి. సెకండ్ లైన్ రౌండ్ పెట్టేసుకుంటే మనకి 2 లైన్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. మనం బేస్ అనేది ఎంత పెద్దగా తీసుకుంటామో మనం డిజైన్ అనేది కూడా అంత పెద్దగా రెడీ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, జస్ట్ మనం ఇలాగా అంటించుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. చాలా ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి. దీన్ని మల్టీ కలర్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. మనం మల్టీ కలర్ కుందన్స్ తీసుకుంటే మనకి మల్టీ కలర్గా ఏ డ్రెస్సెస్ కానీ శారీస్ కానీ మ్యాచింగ్ అయిపోతాయి. నేను సింగిల్ కలర్ యూజ్ చేస్తున్నాను, అంటే అదే క్లిప్ హెయిర్ బ్యాండ్ అలాగే రెడీ సేమ్ కలర్తో సేమ్ కుందన్స్తో రెడీ చేస్తున్నాను. చూస్తారు కదా, సెకండ్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో నేను రౌండ్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఇలాగా గ్లాస్ బీడ్స్ తీసుకొని జస్ట్ 4 పెట్టుకుంటున్నాను. సెంటర్లో సింగిల్గా ఒక పెద్ద బీడ్ లాంటిది ఏదైనా పెట్టుకోవచ్చు. నేను 4 బీడ్స్ తీసుకొని సెంటర్లో కూడా ఇంకొకటి పెట్టుకుంటున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ అయిపోయింది. చూస్తారు కదా, ఎంతో అందమైన హెయిర్ బ్యాండ్ అలాగే సెంటర్ క్లిప్ 2 కూడా చాలా ఈజీగా రెడీ చేసుకున్నాను. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. కామెంట్ ద్వారా నా వీడియోలో చెప్పండి. మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ.